కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. కావలసిన సరుకులు ఎండుమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. కొత్తిమీర పెద్ద కట్ట సైజు కొత్తిమీర అండి. కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసుకున్నానండి కొత్తిమీరని. పుదీనా ఒక చిన్న కట్ట అండి, అది కూడా శుభ్రంగా కడిగేసి ఆకులన్నీ వేసి ఉంచానండి. కేజీ టమాటా పళ్ళు అండి, అవి కట్ చేసి ఒక బాక్స్ నిండి పెట్టానండి. ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని తడి లేకుండా బాగా వాటర్ లేకుండా చూసుకోవాలండి కడాయిలోని. కడాయి వేడెక్కిందండి. కడాయి వేడెక్కిపోయింది. ఆయిల్ పోస్తున్నానండి. ఇప్పుడు పోపులు వేసానండి. ఇప్పుడు జీలకర్ర అండి, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు పోపులు వేసానండి. వేగిందండి బాగానే ఎర్రగాన. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ అండి, అది ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాము. ఎల్లుల్లిపాయ వేగింది, ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. మనకి కారం సరిపడగా వేసుకోవాలండి. ఎవరు ఎంత కారం తింటారో వాళ్ళు కారం వేసుకోవచ్చండి. కారం ఎక్కువ ఉంటేనే కొద్దిగా బాగుంటుంది పచ్చడి. అల్లం వేసుకుంటున్నామండి. అల్లం బాగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయినంత వరకును. వేగిపోయిందండి ఇప్పుడు అల్లం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసానండి, కట్ చేశానండి, అది మీకు చూపించలేదు. నిమ్మకాయ సైజు ఒక చింతపండు అండి, అది కూడా రెడీ వేసుకోవాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు పుదీనా ముందు కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేగనివ్వాలండి. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. బాగా మగ్గుతుందండి, చూడండి అలాగే వేగుతుందో. వేగిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. అలా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కడిగి నీట్గా పెట్టుకొని తడి లేకుండా బాగా చూసుకోవాలండి. తడి లేకుండా వేపాలి. ఇందులో వాటర్ అది ఏమి వేయనవసరం లేదండి. ఆయిల్ ఆవిరికి అలాగా మగ్గుతుందండి. అది చూడండి అలాగే వేగిందో. దగ్గరికి మగ్గిన తర్వాత నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజు ఒక చింతపండు కూడా వేసానండి. అది చింతపండు, అదిగోనండి చింతపండు వేసాను. ఇప్పుడు దగ్గర మగ్గిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలాగా రెడీ చేసుకోవాలండి. పచ్చడి వేసుకుంటే పోపు వేసుకోవచ్చు, కానీ పోపు వేసుకుంటే ఘాటు పోద్దండి. ఇలాగే బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, అన్నిటికి బాగుంటుందండి. మనం టేస్ట్ చూడండి.